దశలకు వెళ్తాను. ఇదేదో సర్వే ఎంత అంటే చాలా ఒక క్లారిటీతో వెళ్తాను అంతే తప్పితే ఊరికే టకటక నిర్మాణాలు చేసేయడం అట్ట కాకుండా చాలా ప్లాన్డ్గా పక్కడబందీగా ఒకసారి పడి వాళ్ళు చాలా గర్వంగా ఉంది. మన రాష్ట్రాన్ని కూడా రిజిస్టర్ అవ్వడం అంటే అమరావతి అన్నది ఒక ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అని వాళ్ళ పార్లమెంట్లో బిల్లు పాస్ అవ్వడం కేంద్ర ప్రభుత్వాన్ని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరు ఎంపీలు ఎవరెవరైతే దీనికి వాళ్ళు ఓటేశారో వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కష్టపడ్డాం, చాలామంది అవహేళన చేశారు, అది చేశారు ఇది చేశారు. ఇవాళ ఎవడు కాడు నోరు మూసి కూర్చున్నాను మాట అవహేళన చేస్తున్నాను అనుకోండి. ఎందుకంటే చేస్తే ఊరుకోరు జనం, ఇంకా జనం మూడ్లో లేరు. ఇప్పుడు ఎవడైనా మాట్లాడితే ఇక వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మ్యాప్ చూస్తే మన ఆంధ్ర రాష్ట్రం మ్యాప్లో అమరావతి వాళ్ళ ఉంది, క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో జనం కూడా వాళ్ళకి మధ్యలో ఒక గడ్డు కాలం 5 సంవత్సరాలు అనుభవించారు, అందరం అనుభవించాం, మీరు అనుభవించారు. ఇక్కడ మహిళలు ఉన్నారు, రైతులు, ఇక్కడ మహిళలే కాదు అందరూ ఇక్కడ భూమి ఇచ్చిన రైతులైతేనేమి 33,000 ఎకరాలు భూమి ఇచ్చిన రైతులు వాళ్ళంతా కూడా సఫర్ అయ్యారు, ఎన్నో ఉద్యమాలు చేశారు, వాళ్ళ మీద కేసులు వేశారు, వాళ్ళని అసలు పెట్టని హింసలేదు. అటువంటిది వాళ్ళంతా నిలబడ్డారు రాజధాని కోసం. అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఆయన బ్రాండ్, ప్రపంచానికే ఆయన ఒక బ్రాండ్. ఆయన ఇవాళ మనకు కూడా ఆయనకు అవార్డు ఇవ్వడం జరిగింది, ఇంటర్నేషనల్ అవార్డు కూడా. సో ఇది మనం గర్వించదగ్గ విషయం. ఇవాళ అటువంటి ఆయన సీఎంగా ఇక్కడ ఆయన ఆధిపత్యం వాళ్ళ అమరావతి రేపు ఎలా రూపురేఖలు తీసుకోబోతుందో చూస్తారు. సార్ క్యాన్సర్కు సంబంధించి వ్యాక్సిన్ వచ్చినప్పుడు రష్యాలో వ్యాక్సిన్ వచ్చిందని సమాచారం ఉంది, ఇక్కడ మనకి ఏమైనా అందుబాటులో ఉందా సార్? అసలు దాని గురించి ఏం జరుగుతుంది? అదే మనం ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా మేము వేస్తున్నాం వ్యాక్సిన్. సర్వైవికల్ క్యాన్సర్కి మనం ఆ రేటు తగ్గించి మనకి ఇన్ఫోసిస్ వాళ్ళ పిల్లలకి ఇస్తున్నాం, పార్ట్ ఆఫ్ అవర్ ఈ ప్రోగ్రామ్. 500 బెడ్లు అండి, 500 పడకల ఆసుపత్రి. ఫస్ట్ ఫేజ్ ఒక మొదటి ఫేజ్ ఫస్ట్ మొదటిది అయిపోతుంది. ఈ 500 పడకలు ఏదైతే చెప్పానో 650 కోట్ల రూపాయలతో 8.5 లక్షల చదరపు అడుగుల బిల్డింగు విత్ ఆల్ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్, 4 లీనియర్ యాక్సిలేటర్స్తో స్టార్ట్ చేస్తున్నాం. మొత్తం అంతా అన్ని పరికరాలతో పాటు అది ప్లాన్డ్గా మన నెక్స్ట్ ఫేజ్లో ఉంది. వాటికి వీటికి అంతరాయం కలగకూడదు. మళ్ళీ అది ఎక్కడో అక్కడ మెడక్కడి నుంచి ఒకదానికోసం ఇక్కడ అలా కాకుండా ఒక పక్కడమంది ప్లాన్ చేయడం జరిగింది. సార్ జగన్ మామూలుగా అంటున్నాడు.